హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, పీఆర్సీ మధ్యంతర భృతిపై ఉద్యోగ జేఏసీ తక్షణ కర్తవ్యం ఇదే అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక అస్థిరతను మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖజానాకు లక్షల రూపాయల ఇన్‌కమ్ టాక్స్ రూపంలో చెల్లిస్తున్నప్పటికీ వారికి దక్కాల్సిన కనీస సౌకర్యాలు గానీ, సంక్షేమ పథకాలు గానీ అందటం లేదు. ముఖ్యంగా అత్యవసర ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగపడవలసినటువంటి ఈహెచ్ఎస్ కార్డులు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో చెల్లుబాటు కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఉద్యోగులపైనే పని భారం విపరీతంగా పెరిగిపోతోంది. మార్కెట్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకు తగ్గట్టుగా జీతాలు పెరగకపోవడం సగటు ఉద్యోగి బ్రతుకును భారంగా మారుస్తోంది. గత దసరా మరియు దీపావళి పండుగల సమయంలో ప్రభుత్వం నుండి కనీసం 2 కరువు భత్యాలు, డీఏ విడుదలవుతాయని ఉద్యోగులు గంపెడు ఆశలైతే పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏల్లో కనీసం 2 ఇస్తారు అని భావించారు. కానీ ప్రభుత్వం నామమాత్రంగా ఒకే ఒక్క డీఏను ప్రకటించింది. చేతులు దులుపుకుంది. ఆ ఒక్క డీఏ కూడా ఎన్నో మెలికలు పెట్టి వాయిదాల పద్ధతిలో ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి రాజేసింది. వాస్తవానికి ఒక డీఏ ఇచ్చినప్పటికీ ఇంకా 4 డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అదెట్లా అంటే 2026 జనవరి నాటికి మరొక డీఏ కూడా చేరుతోంది కాబట్టి ఇంకొక నెల ఉంటే. అంటే మళ్ళీ పెండింగ్‌లో ఉన్న డీఏల సంఖ్య 4కు చేరింది. సో, 5కి కూడా చేరే ప్రమాదం అయితే ఉంది. ఇక 12వ పీఆర్సీ విషయానికి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కొత్త పీఆర్సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల తక్షణ ఉపశమనం కలిగించే 30% మధ్యంతర భృతి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాల్సి ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో 5% ఐఆర్ ఇస్తుంటే ఏపీలో మాత్రం కనీసం ఆ ఊసే లేకపోవడం అన్యాయం. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మంత్రుల కమిటీ సమావేశంలో ఏం మాట్లాడారో ప్రభుత్వానికి ఎందుకు తలొగ్గారో సామాన్య ఉద్యోగులకు అర్థం కావటం లేదు. ప్రభుత్వం చెప్పిన మాటలకు గంగిరెద్దుల్లా తలాడించి చర్చలు సఫలమయ్యాయని ప్రకటించడం ఉద్యోగులను మోసం చేయడమే అవుతుంది. సుమారు 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం నుండి ప్రస్తుత ప్రభుత్వం వరకు పేర్లు మారుతున్నాయే తప్ప ఉద్యోగుల తలరాతలు ఏమాత్రం మారటం లేదు. పెండింగ్ అనే పదం ఉద్యోగుల జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా వారిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చినటువంటి హామీలు నీట మాటలుగానే మిగిలిపోతున్నాయి. వారిని పర్మనెంట్ చేయాలి మరియు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి అన్న డిమాండ్‌ను వెంటనే నెరవేర్చాలి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్‌జీఓ మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ తక్షణమే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేయాలి. రాబోయే బడ్జెట్ సమావేశాలకు ముందే ఉద్యోగుల గొంతుకను బలంగా వినిపించాలి. అట్‌లీస్ట్ 44% ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి వేతన సవరణ, బకాయిల చెల్లింపులు మరియు ఐఆర్ సాధన కోసం పోరాటానికి అయితే పిలుపునివ్వాలి. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తున్నారు. వారికి కుటుంబాలు ఉన్నాయి, పిల్లల చదువులున్నాయి. పెరుగుతున్న ధరలతో వారు సతమతమవుతున్నారు. కాబట్టి నాయకులు ప్రభుత్వానికి భజన చేయడం మాని ఉద్యోగుల పక్షాన నిలబడి హక్కుల ఉద్యోగుల హక్కుల సాధన కోసం గట్టిగా పోరాడాల్సిన సమయమైతే ఇది. సో, ఇదే తక్షణమే జేఏసీ ముందున్నటువంటి కర్తవ్యం అన్నమాట. ఏకతాటిపైకొచ్చి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ విధంగా ఉద్యోగులకు మేలు చేసే విధంగా అన్నీ గూడా ఉద్యోగ సంఘాలని ఒకే మాటతో బలంగా నిలబెడితే గొంతుకను వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.